ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే రొయ్యలు గుంటతో పడుతున్నాము. మీకు లాస్ట్లో ఎన్ని రొయ్యలు వచ్చాయి, ఎంత కౌంట్ వచ్చింది అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. రొయ్యలు అయితే లాగుతున్నారు చూడండి. రొయ్యలు చూడండి ఎలా లాగుతున్నారు. ఈరోజు అయితే ఈ గుంట అయితే పట్టేస్తున్నారు. మీకు తెలుసు కదా, మనం చూపించాను కదా రొయ్యలు చనిపోనాయని. ఈ గుంటేను చూడండి పట్టేస్తున్నారు. మనం మీకు చూపించాం కదా ఎన్ని రొయ్యలు చచ్చిపోయినది ఈ గుంటలో. ఈరోజు అయితే మొత్తం పట్టేస్తున్నాం ఆల్మోస్ట్ ఈ గుంటని. నాపుడలతో లాగుతాను రెండు రొయ్యలు. ఉన్నాయా ఏమైనా ఉన్నాయా? తగలుతున్నాయి కాలికి, రెండు కాలికి అయితే తగలుతున్నాయంట. చూద్దాం ఎన్ని వస్తాయి ఏందనేది. మొత్తం అంతా తుంకడికి లాక్కొని వచ్చేస్తారా? తుంకడికి లాక్కొని వస్తాం. మా అన్నతో ఎలా కూర్చోండి, దిగులు పడిపోయాడు రొయ్యి వస్తుందా రాదని. ఈ తుంకాడి నుంచి అయితే తాగేస్తాం. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు రొయ్యలు అయితే. మేమైతే గుంటతో పట్టేసాము. వీళ్ళైతే నెల్లూరు వాళ్ళు చూడండి ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు. ఎర్ర ముక్కలన్నీ ఇలా చూడండి ఎలా పెడతాం. మా వాళ్ళు ఎర్ర ముక్కలన్నీ వేరేస్తా ఉన్నారు. మా అకౌంట్ పడతాను, అక్కడి నుంచి మనం ఎత్తు నుంచి ఇక్కడ ప్యాకింగ్ చేయించాలి. చూస్తున్నారు కదా రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయో. కౌంట్ అయితే 90 పడ్డాయి ఫ్రెండ్స్. అయితే మొత్తం లారీలోకి అయితే ఎక్కించేయాలి. ఇస్తా ఉన్నారు కదా ఎలా చేస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే రొయ్యలు పట్టేటప్పుడు వీడియో అయితే తీసాను. ఇబ్బంది వల్ల అయితే తీయలేకపోయినా చూడండి. ఇప్పుడైతే రొయ్యలు అయితే చేస్తున్నాం. చూడండి ఎలా ఉన్నాయి రొయ్యలు అయితే. చూస్తున్నారు కదా రొయ్యలు చూడండి. మనం మీకు చనిపోయినాయని చెప్పాను కదా గుంట, ఇదేను. ఈ గుంటలు అయితే పట్టేస్తున్నాము. పట్టేసిన వల్ల చూడతాయి 2 టన్నులు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది 2 టన్నులు వచ్చింది. ఇక రొయ్య చూడండి ఎలా ఉందో. మోటార్లు పెట్టి అయితే కొట్టేస్తాను. కూలోళ్ళు పెట్టి ఏరిస్తున్నాము. చూడండి ఎలా ఉన్నాయి డ్యామేజ్ పీసులు ఎలా ఉన్నాయో. ఇదంతా ఏరిస్తున్నాము కూలోళ్ళు పెట్టి. కోతాలకు చూడండి ఎలా ఏరన్నారు. ఆడ కొంతమంది అయితే ఏరుతా ఉన్నారు చూస్తున్నారు కదా. ఇక్కడ ఏరుతాను, ఇదంతా ఏరుతున్నాము అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎలా చచ్చిపోయినాయి గుంటలో. చాలా చచ్చిపోయినాయి రొయ్యలు అయితే. మొత్తం ఏరి గోతాలకు అయితే వేస్తూ ఉన్నాం రొయ్యల్ని. ఎలా ఉన్నాయి అడుగులలో చూడండి ఎలా ఉన్నాయో. అడుగులలో ఉందా చూడండి, అడుగులనే ఉన్నాయి ఏరినట్టు. మా ఎర్రనైతే ఇక్కడ చల్తా ఉన్నాడు. రొయ్యలు బిస్సి అయిపోయినాయి చాలా. పిల్లకాయల చేత ఏరిస్తున్నాం, పెద్దోళ్ళ చేత ఏరిస్తున్నాము. చూడండి ఎట్లా గుంట అయితే. చూడండి అన్నీ ఎర్ర తుక్కులే ఉన్నాయి, తుక్కులు అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి. చల్తా ఏడైతే కట్టేసి చల్తా ఉన్నాడు. దీంట్లో ఉన్నాయి రొయ్యలు, అందువల్ల అయితే చల్తా ఉన్నాడు. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో ఉంటాం. బాయ్.